క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడనే ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధరణము లేదని చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధరణము లేని యెడల క్రీస్తు లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. లేపినని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన యెడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవితకాలం మట్టుకు మనము క్రీస్తునందు నిరీక్షించుచున్న వారమై ఉంచిన యెడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారానే మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొంది ఉన్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన సమస్త ఆధిపత్యము, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తము క్రీస్తు పాదము క్రింద లోపర్చి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నది అని చెప్పినప్పుడు ఆయన సమస్తమును కొరింథీ పత్రిక 1 కొరింథీ 15, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. లైక్ చేయండి, షేర్ చేయండి.